కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లెలో కూలీలతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు. సకాలంలో కూలీ డబ్బులు అందడం లేదని బాధితులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. గతంలో 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రస్తుతం 68 లక్షలకు పడిపోవడం పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్రలో భాగమేనని షర్మిల విమర్శించారు. కరువు పని ఉపాధి హామీ పథకం ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పథకం నడుస్తూనే ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొదటి 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకానికి అయ్యా మాకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇప్పించకండి, మాకు నేరుగా డబ్బులు వేస్తే కట్టింగ్లు కమిషన్లు పోవు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్లి అడిగితే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది ఉపాధి హామీ కొత్తల్లో. అలాగే ఆడోళ్ళు వెళ్లి అయ్యా మాకు కూడా సమానంగా వేతనం కావాలి, మగోళ్ళలాగా కష్టపడి పని చేయలేకపోయినా మాకెంత వేతనం అవుతుందో మేము చేస్తాం కదా, మాకు కూడా సమానంగా ఇవ్వాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెంటనే ఒప్పుకున్నారు. సమానంగా మగవారికి సమానంగా వేతనాలు ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు గత 10-11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఈ పథకాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని బీజేపీ పార్టీ చూస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఈ పథకానికి దేశమంతా 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.